హాయ్ హలో ఫ్రెండ్స్, నేను బాగున్నాను. మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని కోరుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ టైం అండి రాగి జంతికలు ట్రై చేయడం. అంతకుముందు చిన్న చిన్నగా చేసేదాన్ని. ఒక 7 ఇయర్స్ బ్యాక్ మా మమ్మీ వాళ్ళు అయితే హైదరాబాద్ వచ్చేసారు. అప్పటి నుంచి కలిసి చేసుకోవడం అలవాటు అయిపోయింది. ఒకదాన్ని అయితే చేయట్లేదు. తనే రామ్మ చేసుకుందాం చేసుకుందాం అని పిలిచి చేశాక పంపించేస్తుంటే నొప్పి తెలియట్లేదు. ఇప్పుడు మమ్మీ లేదు కాబట్టి నేను ట్రై చేశాను. రాగి జంతికలు అయితే చాలా బాగా వచ్చాయి. మామూలు జంతికల కన్నా రాగి జంతికలు చాలా టేస్టీగా ఉన్నాయి. హాఫ్ కిలో రాగి పిండికి ఒక చిన్న కప్పు శనగపిండి వేసి నువ్వులు, వాము, ఉప్పు, కారం వేసి కొంచెం బటర్ కరిగించి వేసేసి చేశాను. చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా వచ్చాయి. చూడ్డానికి కూడా చాలా క్యూట్గా ఉన్నాయి. బ్లాక్గా ఉన్నాయి కాబట్టి నువ్వులు అవి బాగా కనిపిస్తున్నాయి. చాలా టేస్టీగా అయితే కుదిరాయి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయండి. మనం కళ్ళు మూసుకొని తింటే ఇది బియ్యపిండ, రాగిపిండ అసలు ఏం తెలియదనమాట. అంత గుల్లగా చాలా టేస్టీగా వచ్చాయి. పిల్లలు స్నాక్స్ అని చెప్పి చేశాను. నేను ఒక్కదాన్ని వేయించడం వల్ల చేతులు ఎర్రగా అయిపోయాయి. అవే మీకు చూపిస్తున్నాను వీడియోలో. ఎర్రగా అయిపోయాయి. అప్పటికి చాలాసేపు అయింది కాబట్టి కనిపించలేదు. నొక్కగానే అయితే చాలా ఎర్రగా అనిపించాయి చేతులు. కొంచెంసేపు నొప్పి పెట్టాయి. తర్వాత ఏముంది, మన నార్మల్ మళ్ళీ మన పనులు మనమే చేసుకోవాలి కదా, తప్పదు. ఇంకా జంతికలు అయితే చాలా టేస్టీగా వచ్చాయి. ఇవి ఒక ట్రై చేద్దామని కొంచెమే చేశాను. ఒకవేళ పిల్లలకి నచ్చితే మళ్ళీ ట్రై చేస్తాను. ఈ స్నాక్స్ మీరు కూడా మీ ఇంట్లోనే చేసుకుంటారా? కామెంట్ చేయండి, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.